ఆ! మనకి షార్ట్లు ఎక్కడో చూసినట్టునే. కదా! ఒక హిట్, ఒక ఫ్లాప్, ఒక హిట్, ఒక ఫ్లాప్, ఒక హిట్, ఒక ఫ్లాప్ అలా ఉంటది. ఒక ప్రభాస్ ఫ్యాన్‌గా నేనేమంటానంటే, మాయిది ఇలాంటి స్టిల్ వచ్చినా, ఎలాంటి మూవ్‌మెంట్ ఉన్నా ఏదైనా సరే, అది మాకొక చిన్న ఇండికేషన్ అనమాట. అరే హారర్ రొమాంటిక్ కామెడీ అంటే కొంప తీసి ప్రేమ కథ చిత్రం ప్రేమ కథా అంటున్నావా? చిత్రం లేకపోతే నీకు ఇలా కాదురా. విక్కీ గడి నేను ఆ! వెళ్ళిపోతా సిట్టింగ్ ప్లాన్ చేస్తాం. రారా నా కొడక నీకు ఉంటది. అలా ఎందుకు చేస్తావు వద్దు రా? సార్. అది స్క్రిప్టెడ్ రా. వద్దు సార్. అది స్క్రిప్టెడ్ రా. మన స్క్రిప్టెడ్ కాదు కదా. నేను లేకపోవడం వల్ల కొద్దిగా వ్యూస్ ఏవో తగ్గినట్టున్నాయి. లేదే ఎవడున్నా లేకపోయినా కంటెంట్ అంతే ఉంటే వెళ్ళిపోద్ది. ఆళ్ళేడు ఈళ్ళేడు కాదు. కంటెంట్ ఈస్ కింగ్ అంతే. అదైతే నేను ఇన్ని రోజులు నామకం చూసే వ్యూస్ అన్ని వస్తున్నాయని అనుకుంటున్నానే. మనం పెద్ద ప్రభాస్ ఫేస్ పెద్ద ప్రభాస్ కటౌట్ కదా. అవును, ప్రభాస్ అంటే గుర్తొచ్చింది. గైజ్ హాయ్, వెల్కమ్ టు ఆల్ టు అవర్ న్యూ వీడియో. ప్రభాస్ అనగానే ఈ రోజు ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది, రాజాసాబ్ అని చెప్పి. గ్లిమ్స్ లో అల్టిమేట్ ఉన్నాడు ప్రభాస్ అయితే. చూసావా నువ్వు? మాతో పాటు వచ్చి నేను చూసాను. నేను ఇంకా అరే చూడలేదు. మరి నేను ఆత్రం ఆగలేదు. లేదు నేను మన అందరితో పాటు చూద్దామని చూడలేదు. అంటే నువ్వు మంచి అయిపోలేక నేను చెడ్డ అయిపోవాలా వీళ్ళ ముందు? అంటే ఏంటి? ఆ? ఏం ప్లాన్ చేసావు మైక్? జనరల్ గా చెప్తాను రైక్ ఎదొస్తు లేకే గాయస్ ఇవన్నీ అరేంజ్ చేసేది నేనే. ఇది ఇప్పుడు వచ్చి స్టంట్ వేస్తున్నాడు. లైట్ తీసుకోండి. కరెక్ట్ గైజ్, ఎక్కడ ఏది అరేంజ్ చేసినా ఏమన్నాడు ఏటు నేను. ఓకే ఓకే గ్లిమ్స్ వచ్చింది కదా, యా చూసేద్దాం, రియాక్ట్ అయిపోదాం. అవును. అరే సందీప్, నువ్వు ఇది చూసావా? మన కామెంట్స్ లోని ఎందుకు బ్రో ఆపి ఆపి కట్ చేసి చూస్తున్నారు, మొత్తం ఒకేసారి ప్లే చేయొచ్చు కదా అని అంటున్నారు కదా. కుర్రోళ్ళు ఒకవేళ మీకు ఫుల్ ట్రైలర్ అలాగే వెళ్ళిపోవాలి, లేకపోతే టీజర్ అలా వెళ్ళిపోవాలి, కింద దాంతో వరుస- పాటు మీరు కంటిన్యూస్ గా రియాక్ట్ అవ్వాలని అంటే గనక ఆ, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఒకటి ఉంది. ఓ, దాన్ని ఓకే. నొక్కి అంకెలు ఉంటాయి కదా, పెంచితే మాకు కాపీరైట్ ఇష్యూస్ పడవు. పాడవు. సో Exactly. వాటికి భయపడి మేము కొంచెం కొంచెం అలా ఆపి ఆపి చేస్తాము. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. తప్పట్లేదు. ఆ టైం వరకు వెయిట్ చేయండి. వి వాంటెడ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ అండ్ వి ఆల్సో వాంటెడ్ టు గ్రో ఇన్ దిస్ యూట్యూబ్. సో దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఏం లేదు బ్రో, అందరూ వీడియోస్ బాగుంటున్నాయి అంటున్నారు కానీ అది ఎక్కువ మందికి వెళ్ళాలి అంటే మీరు లైక్తో పాటు అదే చిన్న కామెంట్ పెడేయండి. మీరు పెట్టిన ప్రతి లైక్ ప్రతి కామెంట్ వల్లే అల్గరిథం ముందుకు పుష్ చేస్తుంది వీడియోని. ఇది మీకు అంతే. తెలుసో తెలీదో జస్ట్ చూసి వెళ్ళిపోతే కనుక మాకు మహా అయితే వాచ్ టైం ఒక వ్యూ అకౌంట్ వస్తుంది తప్ప రీచ్ అయితే వెళ్ళదు. మీ నుంచి మాకు చిన్న హెల్ప్ ఏంటంటే మీరు చూసి ఒక లైక్ కొట్టండి. అలాగే లైక్తో పాటు చిన్న కామెంట్, ఏదో నచ్చిందో నచ్చలేదో చేస్తే చాలు. మాకు అంతమించి ఇంకొద్దు. సరే ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడతాం. మీ సొల్లు ఎక్కువైపోతుంది అంటారు. స్టార్ట్ చేస్తాం. అరే వాల్యూమ్ డౌన్ చేశాను కొంచెం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ అమ్మ ఫర్ ఫ్యాన్ ఇండియా విత్ లవ్. అరే ఏంట్రా ఇది? ఫ్యాన్ ఇండియా విత్ లవర్ అంటే నాకు ఇండియాలో తెలిసి- ఫ్యాన్స్ కోసమా? కాదు. ఆ, అంటే టర్మ్ నాకు ఎలాగనిపిస్తుంది, నాకంటే నన్ను అడిగితే ఫ్యాన్ ఇండియా విత్ లవ్ అని అనగానే మొన్న కలికి ఆఫ్టర్ కలికి ఇదంతా మీ వల్లే, మీరు లేకపోతే నేను జీరో అని అంటారు చూసావా? యా 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 యా. అట్నుండే అలా చిన్నది అట్లా తగిలిచ్చారేమో. బాగుందిరా, నువ్వు చెప్పింది కూడా బాగా ఇదైంది. మనకి షార్ట్లు ఎక్కడో చూసినట్టున్నాయి కదా, ఇవి ఎక్కడో చూసినట్టున్నాయి. ఇలాంటివి నువ్వు చూస్తే ప్రతిదీ సూపర్ హిట్టే, బొమ్మ Guys. బ్లాక్ బాస్టర్. గాయస్ మీరు మిర్చిలో ప్రభాస్ అన్న ఎంట్రన్స్ మన సేమ్ ఇలానే ఉంటది. కాకపోతే అక్కడ చిన్న పియానో గిటార్ లాగా ఒకటి ఉంటది, ఇక్కడ బొకే ఉంది అంతే. బొకే ఉంది అంతే. దించేసాడు. వింటేజ్ ప్రభాస్ ఇస్ మారుతి కామెడీ జనరేట్ చేయడంలో మారుతి తోపు అని నేను ఫీల్ అవుతాను. అంటే ప్రీవియస్ కొన్ని సినిమాలు చూస్తే అంటే కొన్ని ఫ్లాప్ ఉన్నాయి. ఒక హిట్ ఒక ఫ్లాప్, ఒక హిట్ ఒక ఫ్లాప్, ఒక హిట్ ఒక ఫ్లాప్ అలా ఉంటది. రీసెంట్ గా ప్రతిరోజు పండుగ హిట్, మళ్ళీ దాని తర్వాత పక్క కమర్షియల్ యావరేజ్. దానికి ముందు సినిమాలు కూడా అంతేరా, అయితే పెద్ద హిట్ ఉంటది. ఏది మహానుభావుడు పెద్ద హిట్, దాని తర్వాత బాబు బంగారం వెంకటేష్ తోటి బాబు బంగారం అది ఫ్లాప్. సో ఇలాగా అప్ అండ్ డౌన్ ఉంటది.
ఖచ్చితంగా ఈ సినిమా గ్రాఫ్ హిట్ అయితే అనే నేను అనుకుంటున్నాను రా, ఎందుకంటే ముందు సినిమా ఫ్లాప్ కాబట్టి. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా నేనా అంటానంటే మాయది ఇలాంటి స్టిల్ వచ్చినా ఎలాంటి మూమెంట్ ఉన్నా ఏదైనా సరే అది మాకు ఒక చిన్న ఇండికేషన్ అనమాట. ఖచ్చితంగా బొమ్మ అయితే బ్లాక్ బాస్టర్ అని. అంతే. అమ్మా ఏమన్నా లుక్ రా, అసలు మ్యాడ్ లుక్ రా, చూపేశాడు బాబు లుక్. ఇలా 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 పెట్టాలి మేము ఇప్పుడు. ఆ స్టెప్ వేయాలి ఇప్పుడు. థ్యాంక్స్ మారుతి గారు, మాకు వింటేజ్ ప్రభాస్ని తీసుకొచ్చారు మళ్ళీ. మా డార్లింగ్ ప్రభాస్, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్, బుజ్జిగాడు ప్రభాస్ తీసుకొచ్చారు. సూపర్. आजा साहब. It's time for horror romantic comedy. అరే హారర్ రొమాంటిక్ కామెడీ అంటే కొంపతీసి ప్రేమ కథ చిత్రం, లేకపోతే రీసెంట్గా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పేసి వచ్చాయి కదా, ఆ జోన్లోకి వెళ్ళదు. జోన్ ఎలా అయినా ఉండని, కట్అవుట్ ఉన్నోడికి కంటెంట్ తో పని లేదు. అదేందా ఇక్కడ మారింది. ఇందాక కంటెంటే కింగ్, మన దగ్గరకు వచ్చరికి కంటెంటే కింగ్. ప్రభాస్ అన్న దగ్గరకు వచ్చరికి ప్రభాస్ అన్న ఉంటే చాలు, కట్అవుటే కింగ్. బట్ స్టిల్ ఐ థింక్ ఇట్ విల్ వర్క్ అవుట్. చాలా మంచి జానరే ఫర్ మారుతి ఆల్సో. అండ్ ఆల్సో ఇప్పటి వరకు ఎప్పుడు ప్రభాస్ చెయ్యని రొమాంటిక్ కామెడీ అనేది అసలు మాయ చెడుగుడు ఆడేస్తుంది. కానీ ఇప్పుడు హారర్ కాబట్టి కొద్దిగా వి హావ్ టు సీ. ఏమోరా, ఇందులో కూడా మళ్ళీ ఏమైనా ఒక అంటే హీరోకి ఒక డిఫెక్ట్ లాంటిది ఏదైనా పెట్టేసి ట్రై చేస్తున్నాడేమో, మనకు తెలీదు. జస్ట్ గ్లిమ్స్ వరకే కాబట్టి ప్రభాస్ చూసి ఎంజాయ్ చేయడం వరకే. అబ్బో ఇంకా జవాన్ ఉంది కానీ అవుట్పుట్ క్యాక్ ఉంటది. తమన్ కదా మ్యూజిక్ చితకేసేస్తాడులే. అంటే నీకెలా అనిపించింది? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆఫ్టర్? అరే ఇది గ్లిమ్స్, జస్ట్ గ్లిమ్స్ రా, దీన్ని చూసి మనం ఏమి అనలైజ్ చేయడం, జస్ట్ ఊరికే అలా చూసి ప్రభాస్ లుక్స్, ఆ చిన్న బీజిఎం, ఓకే సినిమా ఎప్పుడు వస్తుంది, ఏ జోన్లో ఉంటుంది, ఏ జోనర్లో వస్తుంది, అంతవరకు తెలిసింది అంతే. ఇంకా అంతకుమించి ఇంకేం తెలియట్లేదు కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, నాలాంటి ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే కనుక పండగ చేసుకోవచ్చు ఈ 45 seconds కూడా. ఎందుకంటే ద వే వి సీ దిస్ ఈ గ్లిమ్స్ ని చాలా బాగున్నాడు ప్రభాస్. బాగున్నాడు, చాలా బాగున్నాడు, మామూలుగా కాదు. చిన్న డైలాగ్ ఉంటే బాగున్నాడు ప్రభాస్ నుంచి, ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంది, ఉంటే బాగుంది అనిపించింది. అవును అవును, కానీ లేకపోయినా సరే వి రియల్లీ ఎంజాయ్డ్ ద గ్లిమ్స్. బట్ గ్లిమ్స్ లో ఏం చెప్పేస్తాం బ్రో, ఎంతకు మించి రియాక్షన్స్ అయితే మీరు చేయకూడదు. అండ్ ఆల్సో వి విష్ రాజాసాబ్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని అనుకుంటున్నాం. అపార్ట్ ఫ్రమ్ దిస్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్. ఆల్సో మీకు ఏం నచ్చిందో వీడియోలో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్. ఇంకేటైతే మరి అయిపోయింది కదా. సరే ఎన్నిసార్లు చెప్పాను రా, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా నేను. ఒక్కగడివే నీకు ఇలా కాదురా, విక్కీ గడి నేను వెళ్ళి సిట్టింగ్ ప్లాన్ చేస్తాం, రారా నా కొడక, నీకు ఉంటది. ఏందన్నా అబ్బాయిలతో పిచ్చడం మానేసాను. ఏ ఎందుకు? ఏ చూసానుగా ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇన్స్టాలని. అలా ఎందుకు చేస్తావు? అది స్క్రిప్టెడ్ రా, అది స్క్రిప్టెడ్ రా, మనది స్క్రిప్టెడ్ కాదు కదా. అలా అంటారా? స్పాంటేనియస్ అంటావు మనంతా. అదంతా స్పాంటేనియస్. సో గైస్ అది అంతా స్క్రిప్టెడే, మీరేం భయపడిపోకండి. పార్టీలకి వెళ్ళండి, శుభ్రంగా పార్టీలు చేసుకోండి ఫ్రెండ్స్ తోటి. యా. అండ్ ఆల్సో అబ్బాయి ఒక రూమర్ అయితే కూడా వస్తుంది, అబ్బాయి ఏదో చనిపోయాడు అది అని చెప్పి. లేదు, అబ్బాయి వచ్చి బయటకు వచ్చి మాట్లాడాడు. లేలే, చచ్చిపోలేదురా, ఎందుకు చచ్చిపోతాడురా. అండ్ మనోడు అడల్ట్ కంటెంట్, మనోడు అడల్ట్ కంటెంట్ క్రియేటర్ అంటరా, అవి చేసి వేరే వాళ్ళకి పంపించి డబ్బులు సంపాదించుకుంటాడంట. ఇది వైరల్ అయింది, కొంచెం రియలిస్టిక్గా ఉందని వైరల్ అయింది. అన్ని గొడ్లు కొట్టేశారు రోడ్డు మీద. అది నేనైతే నిజంగా చెప్తున్నాను, వీడియో పూర్తిగా చూసే ఓపిక శక్తి ఏమీ లేదు. మా దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేయకండి, మేము వెయ్యం అసలు
ఓకే మరి టాటా బాయ్ బాయ్.